నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో వైభవంగా రథోత్సవం. భక్తులతో కలిసి రథాన్ని లాగిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి మాడవీధులలో కన్నుల పండుగగా నంది సేవ వేలాదిగా పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితులైన శ్రీకాళహస్తీశ్వరుడు రథంపై ముందు వెళ్తుండగా ఆమెనికే జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు మరో రథంను అధిరోహించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి భక్తులతో పాటు రథాన్ని లాగారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో శ్రీకాళహస్తి క్షేత్రం మారుమోగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మ ఆధ్వర్యంలో మహేశ్వరునికి దేవతలు బ్రహ్మరథం పట్టి ఊరేగించే కార్యక్రమంలో భాగంగా రథోత్సవం జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి తీసుకొచ్చి స్వామివారిని బ్రహ్మరథంపై, అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ రథం లాగారు. తండోపతండాలుగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, సుబ్బయ్య, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ब्रह्मण उपहरदे युक्तेजो ददाति पार्वती చాలు స్వామివారి దర్శనం అందుతుంది. జాగ్రత్త తీసుకొని
కిషోర్ దక్షిణ కైలాస క్షేత్రంలో జగత్ రక్షకుడు లోక రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు నందీశ్వరుడిపై సకల జగత్తుకు దర్శనమిచ్చారు. నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ కర్పూర నీరాజనాలు పడుతూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నంది సేవకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శంభో శంకర్ అంటూ స్వామి నామస్మరణతో దక్షిణ కైలాసం పులకించింది. శ్రీకాళహస్తిలో శుక్రవారం రాత్రి విశిష్టమైన నందివాహన సేవ వైభవపేతంగా చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినము నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటే కోటి జన్మాల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణం పేర్కొంటున్నాయి. దక్షిణ కైలాస క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నందీశ్వరునిపై సర్వేశ్వరుని దర్శించుకోవడమే ప్రధానం. క్షేత్రస్థల మహత్యంలో మహాశివరాత్రి నాడు నందిపై పరమేశ్వరుని దర్శించుకోవాలని, లేకుంటే రథోత్సవం రథంపై దర్శించుకోవాలని, లేదా కళ్యాణమూర్తులైన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో దర్శించుకోవాలని సూచించారు. ప్రధానంగా నంది సేవ అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశిష్టమైన రుద్రాక్ష పల్లకిలో కొలువు తీర్చారు. విశిష్ట దివ్య ఆభరణాలు, ప్రత్యేక పుష్పాలు, మనోరంజని పుష్పాలతో విశేష దివ్య అలంకారాలు చేశారు. విశేష హారతులు సమర్పించి అలంకార మండపం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి యాగశాల వద్ద విశేష హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని నందీశ్వరునిపై, అమ్మవారిని సింహ వాహనంపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లను విశేష హారతుల అనంతరం నంది సేవను వైభవపేతంగా చేపట్టారు. బ్రహ్మోత్సవ పతాకం ముందుకు సాగుతుంటే ఢమరుకాలు, శంఖారావాలు పూరిస్తూ కోలాటం, భజనలతో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ముందుకు సాగుతుండగా స్వామి అమ్మవార్ల నంది సేవ నేత్రపర్వంగా సాగింది. విశిష్టమైన నందీశ్వరునిపై పరమేశ్వరుడు సకలలోక భక్తులను అనుగ్రహిస్తూ అభయప్రదాత, మోక్షప్రదాత, దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించారు. నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు ఆధ్యాత్మిక దివ్యానుభూతితో పరవశిస్తూ కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కొందరు భక్తులు అరచేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి సమర్పిస్తూ స్వామివారిపై గల అత్యంత భక్తి తత్వాన్ని చాటుకున్నారు. నంది సేవను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తి పురవీధులు జనంతో కిటకిటలాడాయి. భక్తుల శివనామ స్మరణతో దక్షిణ కైలాసం పులకించింది. ఈ విశేష ఉత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, బొజ్జల రషితారెడ్డి, బొజ్జల బృందమ్మ, ఆలయ ఈవో బాపిరెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఉభయదారులు తదితరులు, ఆలయ అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లను తిరుపతి జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద మంత్రోచ్చరణతో వేద పండితులు ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వారితో పాటు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, సేవా కమిటీ మెంబర్ గంగినేని చెంచయ్య నాయుడు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రజా ప్రతినిధులు తదితరులు స్వామివారిని జ్ఞాన ప్రసూనంబ అమ్మవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం కల్పించి భోజన సౌకర్యం, క్యూ లైన్ల నందు త్రాగునీటి బాటిల్ సౌకర్యం, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీసెస్ పెండ్లి మండపం వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు హేమకుమార్ మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చే భక్తులకు దాహార్తి తీర్చడానికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు, శ్రేయోభిలాషులు, సంస్థ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. వేలాది మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా మరిన్ని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సాయి కిరణ్, నారాయణ, షరీఫ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం 1982-83 10వ తరగతి పూర్వ విద్యార్థులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంది విచ్చేసి ప్రజలకు అన్నదానం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్నేహితుల మిత్ర బృందం ప్రెసిడెంట్ మేళ్లగారం సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ, పానగల్ ఉన్నత పాఠశాలలో 1982-83 సంవత్సరంలో చదివిన 10వ తరగతి విద్యార్థులు సూపర్ స్నేహితుల మిత్ర బృందంగా ఏర్పడి గత 15 సంవత్సరాలుగా రథోత్సవం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది మరియు మహాశివరాత్రి ఉత్సవాలలో ఈ సూపర్ స్నేహితుల మిత్ర బృందం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. తమ మిత్ర బృందంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కలిసికట్టుగా ఉంటూ వారికి మేమున్నామంటూ భరోసాగా నిలుస్తున్నామన్నారు. ప్రజలకు సేవ, సాయం చేయాలనే ఉద్దేశంతో తామంతా ఒక కమిటీగా ఏర్పడ్డామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవిచంద్ర, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
అది తిప్పారా వాళ్ళు అడుగుతున్నారు, మీరు కొంచెం పెట్టండి. శ్రీకాళహస్తి దేవస్థానం యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా పానగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యొక్క 1982-83 10వ తరగతి బ్యాచ్ ఒక సూపర్ స్నేహితుల బృందంగా ఏర్పడి గత 15 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి రథోత్సవ రోజున సుమారుగా 2000 మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సూపర్ స్నేహితుల బృందం యొక్క ఉద్దేశము 10 మందికి సహాయపడము, అదేవిధంగా మిత్ర బృందంలోని వారికి ఏం జరిగినా కూడా వారి కార్యక్రమాలకు హాజరయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఉగాది రోజున భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. చిత్తూరులో శ్మశాన కొల్ల మయన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఏడాదికి ఒకసారి జరిగే శ్మశాన కొల్ల ఉత్సవాన్ని బెస్త కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి వేలాది మంది జనం తరలి రావడంతో నివాహ నది ప్రాంతం భక్తులతో నిండిపోయింది. చిత్తూరులో శ్మశాన కొల్ల మాయన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఏడాదికి ఒక్కసారి జరిగే శ్మశాన కొల్ల ఉత్సవాన్ని బెస్త కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి వేలాది మంది జనం తరలి రావడంతో నివాహ నది ప్రాంతం భక్తులతో నిండిపోయింది. శ్మశాన కులలో అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శివరాత్రి మరుసటి రోజున చిత్తూరు నగరంలో వాయన సేవ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిల్లో ప్రధానమైనది శ్మశాన కొల్ల మాయన సేవ. శివరాత్రి మరుసటి రోజున ఈ ఉత్సవం నిర్వహిస్తారు. పరమశివుని అవమానించిన దక్ష మహారాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. పరమశివుడు సతీమణి పార్వతీదేవి, అంకల్ల పరమేశ్వరి, పార్వతీదేవి తండ్రి దక్షుడు లోక కళ్యాణం కోసం దక్ష యజ్ఞాన్ని నిర్వహించే కార్యక్రమానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవడంపై కోపోద్రిక్తుడైన పరమశివుడు దక్ష యాగానికి వెళ్ళకూడదని తన సతీమణి పార్వతీదేవికి చెప్తాడు. పరమశివుడు అవతారంలో వచ్చే వీరభద్రుడు భూత వాహనంలో వచ్చి దక్ష యాగాన్ని ధ్వంసించేసి దక్షిణ సంహరించడమే ఈ ఉత్సవం. ఈరోజు ఈ ఉత్సవంలో భక్తి పారవస్యంతో ఊగిపోయే భక్తులను అదుపు చేయడానికి చెమటలోడుస్తారు. మట్టితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు మహాకుంభుని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారులు కొరడాలు చేతబట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలుస్తారు. భక్తులు 2 చేతులు జోడించి వారు వరుసగా మోకళ్ళ మీద నిలిచి బారులు తీరుతారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకెళ్లేందుకు భక్తులు ఎగబడతారు. ఆ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతాన భాగ్యం, రోగ బాధల నుంచి విముక్తి, భూత పిశాచాలు ముట్టుకోవని నమ్ముతారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో వైభవంగా రథోత్సవం. భక్తులతో కలిసి రథాన్ని లాగిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి మాడవీధులలో కన్నుల పండుగగా నంది సేవ, వేలాదిగా పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.